అన్ని ముఖ్యమైన పనుల కంటే ముఖ్యమైన పని యేసయ్య సన్నిధిలో గడపటం. శరీరం నిన్ను అడ్డగింప చూసింది, ఆపాలని ట్రై చేసింది, కానీ ఆత్మ నిన్ను బలవంతం చేసింది. నీ మనసు ఆత్మకు లోబడింది కనుక నువ్వు ఇక్కడ కూర్చున్నావు. ఒకవేళ నీ మనసు శరీరానికే లోబడింది అనుకో, ఇక్కడికి రావు. శుభ్రంగా ఇంట్లో అంత చికెనో మటనో వండుకొని తిని, ఆదివారం కదా తిని శుభ్రంగా గురకబెట్టిన నిద్రపోతా. ఆ పండుకోబెట్టేటప్పుడు మళ్ళీ ఏమనుకుంటావు తెలుసా? సెల్ ఫోన్ పక్కన పెట్టుకొని, ఈరోజు కొంచెం బాగలేదు, 6 రోజులు కష్టపడ్డావు కదా, కొంచెం ఒళ్ళు అలిసింది, ఈరోజుకి ఇంటికాడే ఉండి సెల్లులో లైవ్ వచ్చింది అన్న లైవ్ ఎందామని పండుకుంటాం అన్నమాట. లైవ్ లేదు, పాడలేదు. ఆ పాటలు స్టార్ట్ అవడంతోనే ఇంట నిద్రపోయి మళ్ళీ అంత అయిపోయినాక మళ్ళీ ఆకలి అయ్యే టయానికి లెగుతావు. కానీ అలా జరగల. సన్నిధికి వచ్చావు అంటే నీ మనస్సును లేక బుద్ధిని శరీరం ప్రేరేపించింది, ఈరోజే ఆత్మ కూడా ప్రేరేపించింది. శరీర ప్రేరణను అణచివేసి ఆత్మ ఇచ్చిన ప్రేరణను గైకొని నువ్వు దేవుని పాదాల దగ్గరికి వచ్చావు. అది సరే, కానీ నిన్ను దేవుని మందిరానికి పోవున్నట్లు నీ ఆత్మ ప్రేరేపించింది అన్నాను కదా. ఇలాంటి స్పందన నీకు ఇవ్వడానికి ఆ ఆత్మకు ప్రేరణ ఇచ్చిన ఆత్మ ఎవరు? దేవుని పరిశుద్ధాత్మ. దేవుని పరిశుద్ధాత్మ నీ ఆత్మలోనికి సిగ్నల్స్ పంపిస్తే ఆ ఆత్మ నీ మనసులోనికి సిగ్నల్స్ పంపించింది. ఇంత పని జరిగింది ఈరోజు తమరు కూటానికి రావటానికి. మరి లేకపోతే అంత తేలిగ్గా సరే, కానీ శరీరం నువ్వు వెళ్లకుండా అడ్డగించడానికి దాన్ని ఎవరు ప్రేరేపించారు? దురాత్మ. అది శరీరాన్ని ప్రేరేపిస్తే శరీరం నీ మనసును కంట్రోల్ చేయబోయింది. ఈరోజు ఎగ్గొట్టలేబ్బా అని. మొత్తానికి ఆత్మ ప్రేరణకు లొంగారు, ధన్యులు. ఇట్టుంటుంది మనసులను ప్రేరేపించటం, బుద్ధులను ప్రేరేపించటం అని. ఇకపోతే దేవుని ఆత్మ ప్రేరణ, దురాత్మ ప్రేరణ అనే 2 ఉన్నాయని చెప్పాను నేను. కొన్నిసార్లు దేవుడు తన కార్యాలను నెరవేర్చడానికి మనలో విచిత్రమైన ఆశలు, కోరికలు, బుద్ధులు పుట్టిస్తాడు. కొన్నిసార్లు మనం లొంగితే దురాత్మ కూడా మనలో కొన్ని వికృతమైన ఆలోచనలు, కోరికలు పుట్టేటట్టు చేసిద్ది. దయ్యం కూడా చేసిద్ది ఆ పని. ఆ దయ్యం మనల్ని ప్రేరేపించినప్పుడు, మన శరీరాన్ని ప్రేరేపించినప్పుడు మన మనసులో కలిగే ఆలోచనలు చాలా వికృతంగా ఉంటాయి. పచ్చిగా చెప్పాలంటే